మానవత్వం మరుగున పడుతున్న ఈ రోజుల్లో కొందరు యువకులు సమాజ సేవకు అంకితమై నిరాశ్రయులకు అండగా నిలుస్తున్నారు. అలాంటి ఓ గొప్ప వ్యక్తి యువ సమాజ సేవకుడు శ్రీకాంత్ గారు నల్గొండ జిల్లా గుర్రంపోడు పోలీసు శాఖతో కలిసి మానసిక స్థితి సరిగా లేని సెల్వత్ అనే అభాగ్యునికి ఆశ్రయం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. సెల్వత్ను చూడడానికే భయంకరంగా ఉన్నాడు పాపం. ముఖంపై ఎవరో యాసిడ్ పోసినంత దారుణంగా ఉంది అతని ముఖం. మాసిన బట్టలు, స్నానం చేయక చూసేవారికి కూడా కష్టంగా అనిపించే రూపమతనిది. ఈ దీనస్థితిలో ఉన్న వృద్ధుడిని చూసి ఎవరికైనా జాలి కలగక మానదు. సెల్వత్ దుస్థితిని గమనించిన నల్గొండ జిల్లా గుర్రంపోడు పోలీస్ శాఖ వారు మానవతా దృక్పథంతో వ్యవహరించి జిల్లా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల శాఖ వారికి సమాచారం అందించారు. వారి సమన్వయంతో వందలాది మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి వారిని ఆదరిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి సెల్వత్ను తీసుకువచ్చారు. నమస్కారం అండి. నా పేరు భీమనపల్లి శ్రీకాంత్. నేను సోషల్ వర్కర్ని. మాకు ఈరోజు సుమారుగా 11 గంటల ప్రాంతంలో గుర్రంపూడుకు సంబంధించినటువంటి గుర్రంపూడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడం జరిగింది. మేము వెంటనే తక్షణమే స్పందించి మన జిల్లా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల శాఖ వారికి 14567 ఎల్డర్స్ లైన్ వారికి సమాచారం అందించడం జరిగింది. వారు అక్కడి నుంచి వెంటనే గుర్రంపోడు పోలీస్ స్టేషన్కి వాహనాన్ని పంపించి అక్కడ ఈ నిస్సహాయ స్థితిలో మానసిక స్థితి కోల్పోయినటువంటి వృద్ధురాలి వివరాలు సేకరించి ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరియు నల్గొండ జిల్లా వయోవృద్ధుల శాఖ, శిశు సంక్షేమ శాఖ వారు ఇక్కడ చౌటుప్పల్లో అమ్మా నాన్న ఆశ్రమం చేస్తున్నటువంటి సేవలు, అమ్మా నాన్న ఆశ్రమం ద్వారా మానసిక స్థితి కోల్పోయినటువంటి కొన్ని వేలాది మందికి వారు కల్పించేటువంటి సదుపాయాలు తెలుసుకొని అక్కడ ఈమె క్షేమంగా ఉంటుందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మళ్ళీ జిల్లా అధికారులు ఈమెకి వెంటనే ఈ తల్లిని అక్కడ ఆశ్రమంలో చేర్పించాల్సిందిగా కోరుతూ ఒక మెమరాండం, ఒక వినతి పత్రాన్ని రాసి ఇక్కడ మధ్యాహ్నం తీసుకురావడం జరిగింది. ఆశ్రమానికి వచ్చిన సెల్వత్తో శ్రీకాంత్ గారు ప్రేమగా అతని పేరు, ఊరు వివరాలు అడగ్గా అతను కర్ణాటక రాష్ట్రంలోని బసవనబాగేవాడి తన స్వగ్రామమని, అక్కడే తాను పుట్టానని చెప్పాడు. అప్పుడు నేను చిన్నవాడిని, ఒకరి వల్లనే తనకు చాలా బాధలు వచ్చాయి అంటూ తన గతాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. భోజనం చేస్తావా అని కన్నడలో అడగ్గా నాకు తినాలని లేదు, నేను తినకపోతే చనిపోతాను కదా అంటూ అమాయకంగా తన బాధను చెప్పుకున్నాడు. మీ పేరేంటి? మీ పేరు? శ్రీలంత్. మీకు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ನಮ್ಮ ಮನ್ಯಾಗ ನಮ್ಮ ಅಣ್ಣನ ಮಗಳಿಗೆ ಅಣ್ಣಗ ಸಾಯಿ ಹೊಡೆದಿಸಿದ ನಾ ಬಂದಿನ ನಮ್ಮ ಬಾಗೇವಾಡಿ ಭಾಷೆ మల్లేరేనా? ಬಸವಣ್ಣ ಬಾಗೇವಾಡಿ ಭಾಷೆ ನಮ್ಮ. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ಇಲ್ಲ ಹುಟ್ಟಿದ್ಲೆ ಹಂಗೆ ಐತೆ, ಹುಟ್ಟಿದ್ಲೆ ಹಂಗೆ ಐತೆ, ತಾಯಿ ಹೊಟ್ಟಿಲಿ ಹಂಗೆ ಆಯ್ತು. ಇವತ್ತು ಮುಂಜಾನೆ ಎಮ್ಮೆ ಕೈಲಿಕ್ಕೆ ಹೋಗಿ ಮರ್ದಿವ್ಸ ಹಾಸಿಗೆನೆ ಸಂಜೆ 6 ತನ ಹಾಸಿಗೆ, ಕೋಳಿಲ್ಲ, ನೀರಿಲ್ಲ, ಚಾಯ್ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ, ಮಕ್ಕೊಂಡು ಬಿಡೋದು. ಊಟ ಆಯ್ತಾ? ಏನು ಊಟ ಬೇಡ ಪಾಟು, ಊಟ ಹೋಗಂಗಿಲ್ಲ, ಊಟ ಮಾಡಕತ್ರು ಬಿಡಂಗಾತೈತಿ. ఆశ్రమ సిబ్బంది సెల్వత్ వెంట తెచ్చుకున్న సంచిని చూడగా అందులో పాతబడిన డబ్బులు, చిల్లర, గ్లాసులు, స్పూన్లు వంటివి తప్ప మరేమీ లేవు. ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ అతని వివరాలు ఏమైనా దొరుకుతాయేమోనని అతని జోబులోని సంచిని వెతకగా
అందులో చిల్లర డబ్బులు, ప్లాస్టిక్ వస్తువులు తప్ప మరేమీ దొరకలేదు. ఆశ్రమ సిబ్బంది సెల్వత్ను వెంటనే వైద్యశాలకు తీసుకువెళ్ళి ముందుగా బీపీ, హార్ట్ బీట్, రక్త పరీక్షలు చేయించారు. అనంతరం అతని జుట్టు గడ్డాన్ని తొలగించి చేతి కాలివేలి గోళ్లను కత్తిరించి ఒంటికి పట్టిన మట్టి పోయేలా శుభ్రంగా స్నానం చేయించారు. స్నానం చేయించిన అనంతరం సిబ్బంది సెల్వత్కు మానసిక ప్రశాంతతను ఇచ్చేందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకువెళ్ళి అతనితో గంట మోగించి శివయ్యకు అభిషేకం చేయించారు. ఆశ్రమ వైద్యులు అతని కంటి సమస్యను గమనించి అవసరమైన మందులు ఇవ్వగా వేసుకున్నాడు. ఆకలితో ఉన్న అభాగ్యునికి భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నాడు. ఇన్నేళ్లుగా ఎవరూ పట్టించుకోని, భోజనం పెట్టని, కనీసం ముట్టుకోని సెల్వత్కు ఇలా కన్నతల్లిలా సేవలు చేస్తున్నారని అనుకున్నాడేమో. ఒక్కసారిగా తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రస్తుతం సెల్వత్ వైద్యశాలలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సమాజ సేవలో శ్రీకాంత్ గారు చూపిన నిస్వార్థ సేవ యువతకు ఆదర్శప్రాయం. శ్రీకాంత్ గారు లాంటి యువకులు ఉన్నంతకాలం ఈ సమాజంలో మానవత్వం సజీవంగా ఉంటుంది. నిరాశ్రయులకు అండగా నిలుస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న శ్రీకాంత్ గారికి గుర్రంపోడ్ పోలీస్ శాఖకు, జిల్లా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల శాఖ వారికి, అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది.